తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఇలాంటి టక్కుటమారి విద్యలు బామర్దులు ఇద్దరు కడుపులో కత్తులు పెట్టుకుంటారు, పైకి మాత్రం మళ్ళీ ఒకరి మీద ఒకటి చేసుకుంటారు. ఇప్పుడు బిల్లా రంగాలు ఇద్దరు కూడా దొంగలు వీళ్ళు. తెలంగాణ ప్రజలు వీళ్ళని నమ్మొద్దు. వీళ్ళు ఉన్నటువంటి అసత్య ప్రచారాలు, విష ప్రచారాలను తెలంగాణ ప్రజలే తిప్పి కొట్టాలి. భవిష్యత్తులో ఇదే తరహాలో మీ వివరశీలు ఉంటే మన గురుకులాలలో చదివే తల్లిదండ్రులు, పిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మన మహిళలు కావచ్చు, అందరూ కూడా చీపుర్లతోని తల్లిదండ్రులు తరిమి కొడతారనే విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే చర్చకు రమ్మని చెప్పారో అరెస్ట్ చేపిస్తారు పోలీసులతో అని చెప్పి హరీష్ రావు, పొన్న ప్రభాకర్ అయితే ఫోన్ చేసే ప్రయత్నం చేశారు. ఎలా చూడొచ్చు? చర్చకు రమ్మని చెప్తున్నారు. ఇవాళ హరీష్ రావు అనేటోడు చర్చ ఉన్నటువంటి అసెంబ్లీనే ఉంది. అసెంబ్లీకి రమ్మంటే ఎందుకు ఓటర్లు అంటాడు, పబ్బ అంటాడు. నేను అనేది నువ్వు ఒక మాజీ మంత్రిగా ఇవాళ అసెంబ్లీ లీడర్ గా ఉన్నటువంటి శాసనసభ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నావు. నువ్వు రండి అసెంబ్లీలో మాట్లాడదామంటే ఎందుకు రాడు? నువ్వు వస్తావు, నీ జేజేఎం వస్తే ఎవరు వస్తారు? రండి తెలుసుకుందాం. అసెంబ్లీ చర్చకు రమ్మని చెప్పి సవాల్ చర్చకు రండి. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు చర్చకు సవాల్ విసిరారు. నీ దగ్గర ఏం ఆధారం ఉన్నా తీసుకురామంటే చేతగాని దద్దమ్మల్లాగా ఓ 2000 కోట్లు అంటాడు, 200 కోట్లు అంటాడు. ఇంకో వాళ్ళకి పొంతన లేని మాటలు ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే